మొదటేమో లేఖనములు దేవుని లేఖనములే, బైబిల్లో ప్రతి వచనం దేవుడిదే అని చెప్పడానికి ఆధారం ఏంటి అనడానికి మాట్లాడుకున్నాం, ఎందుకో చెప్పాం. తర్వాత ప్రవక్తలు యూదులలో నుండి ఎందుకు వచ్చారు అన్నదానికి మనం ఆధారం చూపించుకున్నాం. ఇంత చెప్పిన తర్వాత కూడా వారికి ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు మూడవ ప్రశ్నలు ఏమనెత్తుతారు, ఏంటో తెలుసా? అంతా బాగుందండి, ఇప్పుడు బైబిల్ని 66 గ్రంథాలుగా చేశారు కదా, ఎవరు చేశారు? దేవుడా మనుషులా? అంటే మనుషులే. పండితులు అనేకులు కూర్చొని ఉపవసించి ప్రార్థించి కన్నీళ్లు గార్చి దేవుని సహాయం పొంది వాటిని 66 గ్రంథాలుగా డివైడ్ చేశారు అని చరిత్ర మనకు చెబుతుంది. ఇప్పుడు వారి ప్రశ్న ఏంటంటే, అదిగో చూసారా, మనుషుడి దయ మీద ఆధారపడి ఉందన్నమాట. అది కూడా మనుషుడు నిర్ణయిస్తే 66 గ్రంథాలు అయ్యాయి. అదే మనుషుడు 67 అంటే 67 ఉండేవిగా. అంటే మనుషుడు ఏ సంఖ్య నిర్ణయిస్తే ఆ సంఖ్యలో గ్రంథాలు అమర్చబడి ఒక మహాగ్రంథం అయింది. ఇప్పుడు చెప్పండి, ఇది మనుషుడి ద్వారా అమర్చబడిన గ్రంథం కనుక ఇది దేవుని గ్రంథం అని మేము ఎలా నమ్మాలి? ఏమో దేవుడు పెట్టాలనుకున్న ఇంకేదైనా ఒక గ్రంథం మిస్ అయిందేమో, దేవుడు పెట్టాలనుకున్న ఇంకో గ్రంథాలు మిస్ అయినందుకే రోమన్ క్యాథలిక్ వారు మిగతా గ్రంథాలు అటాచ్ చేసుకున్నారేమో అని ప్రశ్నిస్తారు. మరి దానికి జవాబు చెప్పాలిగా. 66 గ్రంథాలను నియమించినది కొందరు యథార్థ పండితులు అన్నది ఎంత నిజమో, వారిని నిర్ణయించింది దేవుడే అన్నది అంతే నిజం. దానికి జవాబు చెప్పడానికి లేఖనములలో నుండి మనం పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి ఒకసారి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుని వలన కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన పలుకుట ద్వారా కలిగింది కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల వలన లేఖనములు రాయించగలిగితే ఆ లేఖనములను తనకు అనుకూలంగా విభజించడానికి పరిశుద్ధాత్ముడు పని చేయడా? ఇది నా ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనములనే రాయించడానికి పరిశుద్ధాత్ముడు మనుషుల నుండి మాట్లాడితే లేఖనాలను నిర్దేశించడానికి పరిశుద్ధాత్ముడు మనుషుల్ని వాడుకోడా? ఖచ్చితంగా. అయినా సరే వాళ్ళకి తృప్తి ఉండదు. అయితే దానికి జవాబు మనం సంఖ్యాకాండంలోనికి వెళ్ళి చూడాల్సిందే. చూడండి మీరు అందరు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే భక్తుల్ని ప్రవక్తగాను నాయకుడుగాను ఎన్నుకున్న దేవుడు ప్రజల భారములను మోయడానికి, ఒక నిర్దిష్టత ప్రతిపాదించడానికి ఎన్నుకొనబడ్డ మహానాయకుడు. దేవుడు ఎంతమందిని ఎన్నుకోమన్నాడు? ఒక 70 మందిని ఎన్నుకో బాబు, నీ మీద ఉన్న ఆత్మ వారి మీద కూడా నేను పెడతాను, వారు ప్రజలలో ఏది న్యాయమో ఏది అన్యాయమో నిర్ణయిస్తారు అని చెప్పాడు. అవునా? దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలే కాకుండా మిగతా 70 మందిని దేవుడు నిర్ణయించాడా లేదా? వీరు ప్రజలకు పెద్దవారును నిర్ణేతలు, ఏది సత్యం ఏది అసత్యం అనేది నిర్ణయించగలిగిన గుంపు. అవునా కాదా? ప్రవక్త కాకుండానే మిగతా పనుల కోసం దేవుడు ఇక్కడ కొందరిని ఎన్నుకున్నారు కదా. ఈ సాంప్రదాయమే బైబిల్ గ్రంథాన్ని ఒకటి చేసే వరకు కొనసాగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇలాగే దేవుడు తన ఆత్మని కొందరి మీద ఉంచి ఈ భారాన్ని వారి మీద మోపి ఏమండి వారితో దేవుడు పని జరిగించి దీనిని 78 గాను 88 గాను 64 గాను 67 గాను చేయక 66గానే చేశాడు. ఎందుకు చేశాడంటే మొదటి 6 అయినటువంటి ఆదాముతో ప్రారంభమై కడపటి 6గా ఉన్నటువంటి కడపటి ఆదామైన క్రీస్తుతో ముగింపు అవుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఇరువురు మధ్యలో జరిగినటువంటి దేవుని సంకల్పం మనం తెలుసుకోవాలి కాబట్టి మొదటి ఆదాముతో పడిపోయాం, కడపటి ఆదాముతో లేచాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సారం అంతటిని మనకు తెలియజేయడానికి 66గానే పెట్టాడు. ఈ 66గా ఉన్నటువంటి ఈ గ్రంథానికి ఎక్స్ట్రాగా తప్పుడు బోధన జతపరుస్తూ ఇంకొక 6 నేనే అను వాడే అంత్య అబద్ధ క్రీస్తు. వాడు వస్తాడు, ఇంకా రాలా, వాడు ఇంకా బయలుపడలేదు. ఎందుకంటే మొదటి ముద్ర విప్పినప్పుడే తెల్లని గుర్రం మీద వచ్చేవాడు మోసం చేసేవాడు. యేసుప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మొదటి సూచన కూడా మోసపరిచేవారు వస్తారని. కాబట్టి వాడు మోసపరుస్తాడు మాత్రమే కాదు, మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన తెల్లని గుర్రం మీద అధికారం చేయడానికి వచ్చిన రాజు కూడా. కాబట్టి రాజకీయపరమైన మార్పులతోనే వాడి రాక మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. వాడెప్పుడు వస్తాడో, మన ప్రియుడు ఎప్పుడు వస్తాడో సంఘమా నువ్వు స్పష్టంగా తెలుసుకొని బ్రతకాలి. మనకు డేట్ తెలియదు, రోజు తెలియదు, కానీ మనం తెలుసుకోగలిగిన సూచనలు మన ముందున్నాయి. మనం తెలుసుకోకుండా బ్రతకడానికి చీకట్లో ఉన్నవారం ఏమీ కాదు. ఆయన మన మీదికి దొంగవలే రాడు, చీకట్లో ఉన్నవారి మీదికి దొంగవలే వస్తాడు, మన మీదికి దొంగవలే వస్తాడనే బోధలు మానుకోండి. ఇంకా ప్రైజ్ ద లార్డ్. 66 గ్రంథాల మహాగ్రంథంగా బైబిల్ గ్రంథాన్ని ఇలాగూ దేవుడే కొందరిని నియమించుకొని వారి తలల మీద ఆయన వ్రాయాలి, ఆ వారిని స్వాధీనపరుచుకొని ఈ గ్రంథములు 66 ఉండేటట్లు దేవుడే నిర్ణయించాడు. ఇదిగో ఇదే సాంప్రదాయ ప్రకారంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. లేఖనములను దేవుడు వ్రాయించాడన్న మాట నిజమైతే లేఖనములను గ్రంథంగా మార్చగలవాడు కూడా దేవుడే. ఆమేన్. అందుకే ప్రవక్తల మాటలను నమ్మినవాడు ఇది కూడా నమ్మడానికి ఇదిగో దేవుడే ప్రకటించాడు. ఆ 70 మంది మీద నా ఆత్మను ఉంచుతాను, నీ మీద ఏ ఆత్మ ఉందో అది వారి మీద కూడా ఉంటుంది, వారు ప్రత్యేకమైన పెద్దలుగాను న్యాయ నిర్ణేతలుగాను ఉంటారు అని దేవుడు ప్రకటించాడు. అలాగే దేవుడు ఈ గ్రంథాన్ని కూడా పూర్తిగా పరిపూర్ణం చేయడానికి, గ్రంథ నిర్మాణం చేయడానికి ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకున్న వారందరూ ఒకచోట చేరారు. వారి వలన దేవుడు బైబిల్ గ్రంథాన్ని 66 గ్రంథాలుగా ప్రతిపాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రోమన్ క్యాథలిక్ గ్రంథం సంగతి ఏంటండి అంటే దాని గురించి నేను స్పెషల్ చరిత్రతో కూడిన ఇంకో సందేశం చేస్తాను. తప్పకుండా అందరికీ అన్ని విషయాలు అర్థం అవ్వాలని ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఊరుకుంటారంటే వారికి ఇంకో ప్రశ్న. ఎందుకంటే ఎంతసేపటికి వారిని గెలిపించుకునే ప్రయత్నం చేసేవారు ఎక్కువ అయ్యారే కానీ నేను ఓడినా దేవుడు ఓడరాదు, నాకు అవమానం కలిగినా దేవుని వాక్యానికి అవమానం కలగకూడదు, నేనే పాటి వాడిని పురుగుని నన్ను అక్కడి నుండి లేవనెత్తుకుని ఆయన గుండెలకు హత్తుకున్నాడు, నేను ఆయన్నే గణపరచాలి అనే మనస్సు బాప్తిస్మ ఇచ్చే యోహానుకు ఉంది, పౌలు గారికి ఉంది. ఈనాడు మనకు లేదు. దౌర్భాగ్యం అది. ఏమండి, అది రావాలి మనకి. అందులో చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, వినండి. వీరు ఇంకొక ప్రశ్న ఏంటో చెప్పనా? అంతా బాగుందండి, చరిత్ర ప్రకారంగా చూస్తే పంచకాండాలు మోషే ద్వారా రాయబడలేనట్లుగా కనబడుతుంది అని అంటారు. అందుకు వారి దగ్గర ఎన్నో ఆధారాలు, 1, 2, 3 కాదు, అన్ని చరిత్రపరమైనవి, లాజికల్గా కొన్ని ఉన్నాయి, రాయబడ్డాయి. యోబుకి మోషేకి మధ్యలో కాల పరిధిలు కూడా కొంచెం అనుమానాన్ని కలిగించేటట్లుగా కనబడుతుంటాయి. వీటన్నిటినీ వాళ్ళు క్రోడీకరించి మోషే వ్రాయలేదు అంటారు. ఆది కాండంలో మోషే రాసినట్లు కాకుండా, ఏమండి, ఒకవేళ మోషే రాసుంటే నేను ఇలా రాస్తున్నాను నాకు ఇలా అనిపించింది అనకుండా ఇంకోలాగా రాసాడేంటండి? ఎవరో రాస్తున్నట్లు రాసాడేంటండి? ఇలా కొన్ని ఉన్నాయి. అంటే కొన్నిసార్లు డిక్టేషన్ చెప్పినప్పుడు శిష్యులు రాశారు. బైబిల్లో చాలా వరకు పౌలు గారు కూడా అలాగా రాయించారు. కొన్నేమో నేరుగానే రాయడం కూడా జరిగింది. అయితే మోషే భక్తుని విషయానికి వస్తే, ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం కూడా మోషేనే రాశాడనే ప్రస్తావన ఉంది. మోషే తన మరణాన్ని తానే ఎలా రాసుకున్నాడు కదా? ఇలా కొన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ తిరుగులేని జవాబు చెప్పడానికి, ఒక్కసారి ఆలోచన చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని అనుమతి అయింది. దాన్ని మీ ముందు
ప్రస్తావిస్తున్నాను. 103వ కీర్తన చూడండి, 7వ మాట. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన మార్గములను ఎవరికి తెలియజేశారంట? మోషేకి తెలియజేశాడు. 40 రాత్రింబగళ్ళు మోషే మాత్రమే గడిపాడు. అలాంటి అనుభవం ఇంకెవరికి మరలా రాలేదు. ముఖాముఖిగా దేవునితో గడిపాడు. అంత మాత్రమే కాదండోయ్, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని నెరవేర్చిన మొదటి వ్యక్తి మోషే. దేవుడు మోషే ద్వారా నెరవేర్చాడు అది. కాబట్టి మోషే ద్వారా దేవుడు అన్నిటిని జరిగిస్తూ వచ్చాడు, మోషేకు అన్నిటినీ బయలుపరిచాడు. అవునండి, మోషేకు తనను తాను బయలుపరుచుకున్నాడు, చెప్పుకున్నాడు. నేను అనేది పంచకాండాలు మోషే రాయలేదు అంటున్నామండి అంటారు వీళ్ళు. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది చూడండి ఒకసారి, 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఇవ్వడానికి జీవవాక్యమును తీసుకున్నవాడు ఎవరంట? ఇతడే. అంటే ఇప్పుడు పంచకాండములు ప్రారంభంలో రాసింది ఎవరన్నమాట? మోషేనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత చెప్పినా సరే లేదు 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 ఆయన తీసుకున్నాడని ఉంది కానీ రాశాడని ఎక్కడుంది? కాబట్టి ఆ గ్రంథములు మోసేవి. అయితే తుది జవాబు మాత్రం ఒకటి చూపించదలుచుకున్నాను. ఏంటో తెలుసా? మార్కు సువార్త 12:26 చూడండి. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనంలో ఒక పదాన్ని, ఒక్క మాటని గ్రహించారా? లేఖనాన్ని చదివేటప్పుడు ప్రతి పదం పైన దృష్టి ఉండాలి. మనకు నచ్చిన పదం కోసమే చదువుకుంటూ వెళ్ళిపోరాదు. కనుక ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఒక పదాన్ని మీరు గ్రహించారా? ఏముందో తెలుసు అక్కడ? ఏమండి, వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మోషే కొన్ని గ్రంథాలు రాశాడని, ఆ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు. మన ప్రాణనాథుడైన దేవుడు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు మోషే గ్రంథం అని. పొదను గురించి ఎక్కడ రాయబడింది? నిర్గమకాండంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, పంచకాండాలు రాసింది మోషేనే. ఆమేన్. అంత మాత్రమే కాదండి, పౌలు గారి రచనల విషయంలో కూడా కొందరికి హెబ్రీ పత్రిక పౌలు రాయలేదనుకుంటా. ఎందుకంటే ఆయన పత్రికలన్నింటిలో కూడా నేను రాశానని చెప్పుకున్నాడు. ఆయన శైలి వేరుగా ఉంటుంది. హెబ్రీ పత్రిక పౌలు గారే రాశారు. హెబ్రీ పత్రికలో పౌలు గారి హృదయం ఉంది, దేవుని ఆలోచన ఉంది, అందులో దేవుని స్వరం కూడా ఉంది. హెబ్రీ పత్రిక పౌలు గారి ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే హెబ్రీలతో దగ్గరి సంబంధం పౌలు గారికి ఉంది కాబట్టి మొదటి కారణం. రెండవ కారణం, ఈ భూమి మీద యావత్ సంఘానికి పునాది వేసి గీటు రాయి లాంటిగా దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి పౌలు గారు. ఎన్నో సంగతులు చెప్పవలసినటువంటి బాధ్యత అప్పగించబడినవాడు పౌలు గారు. ప్రతి వ్యక్తిని సంపూర్ణంగా చేసి నిలబెట్టాల్సిన బాధ్యత కలిగిన వాడు పౌలు గారు. ప్రతి వ్యక్తిని బోధక జ్ఞానంతో నింపగలిగిన వాడు పౌలు గారు. ఇన్ని కారణాలతో, ఇన్ని హృదయ వేదన కలిగిన వాడిగా, ఇన్ని బాధ్యతలు కలిగిన వాడిగా పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఇవేవి హెబ్రీ పత్రికలో కనబడలేదా? హెబ్రీ పత్రికలో పాత నిబంధన కాలపు ప్రవచనాల సమ్మేళితమైన దర్శనాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారపు ప్రస్తావనలు ఉన్నాయి. అలాంటి విషయాలు ఆనాడు ఎరిగినవాడు పౌలు గారు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇంకా 100 నిరూపణలు చూపిస్తాను నేను, నా ఘనత కోసం కాదు, అది పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడన్న నిరూపణ కోసం. మోకరించండి, నాకు మొరపెట్టుము, నీకు నిగూఢ సంగతులు బోధిస్తానన్నాడు. యథార్థంగా అడగండి. ముంగమూరు దేవదాసయ్య గారు మహానుభావుడు. ఏమండి, తెలియని దాన్ని దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలన్నాడు.
కానీ ఈరోజు తెలియని దాన్ని అడిగి తెలుసుకునేవారు ఉన్నారు ఎవరైనా? వస్తున్న జనానికి కావలసిన స్వస్థతా ప్రార్థనలు చేసి కావలసిన బువ్వ పెట్టి వారికి ఏమండి అది మాత్రమే సమకూర్చేవారు ఉన్నారు. కానీ తెలియని విషయాల కోసం దేవుని అడిగి తెలుసుకుందామనే భారం ఈనాడు లేకుండా పోయింది. అందుకే అక్కడ దేవుని పట్ల ప్రేమ ఉంది కానీ దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేని సంఘం నశించిపోతుంది, ఇసుక మీద కట్టబడిన సంఘం అవుతుంది. ఈనాడు చాలామంది కొన్నిటిని చేసి కొన్నిటిని చేయక ఉన్నాం. అవివేకుల వలె ప్రవక్తల మాటలు కొన్నే చేసి కొన్ని చేయను, కొన్ని నమ్మి కొన్ని నమ్మరు. దేవుడు ఎన్నుకున్న వారి మాటలు కొన్ని వెంబడించి కొన్ని వెంబడించరు. అందుకే నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. ఎందుకు అలా ఉంటారు? తెలియని విషయాన్ని తెలుసుకోండి, అడగండి. ఆనాటి మార్టిన్ లూథర్ అతని ఉద్దేశాలు ఏమండి, ఆ మహానుభావుడి ఆలోచన విధానం ఈరోజు మనకు లూథర్ సంఘాల్లో పూర్తిగా కనబడదు. మొత్తానికే కనబడదు అన్నట్ల నేను ఏమండి, కొన్ని కనబడి కొన్ని కనబడవు. ఆయన సంస్కరణకు ప్రారంభపు మెట్టు. అదే మార్టిన్ లూథర్ గారు బ్రతుకుంటే ఏదైనా తనలో వాక్య ప్రకారమైన తప్పు చూపిస్తే మార్చుకుంటాడు, వాక్య ప్రకారమైన తప్పులను మారుస్తాడు. లూథర్ సంఘాలన్నీ కూడా మరలా మార్టిన్ లూథర్ గారిలో దేవుడు నాటిన జీవవాక్యపు స్థాయిని మరలా ఊపందుకోండి, మరలా పునికి పుంచుకోండి, మరలా అలంకరించుకోండి. మీలో ఉన్న యథార్థతను మరలా గుర్తెరగండి. ప్రైజ్ ది లార్డ్. పెంతెకోస్తు సంఘాలు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాలు, ఆ తర్వాత బాప్టిస్ట్ సంఘాలు, ఇలా గొప్ప గొప్ప సంఘాలు ఎన్నో ఉన్నాయి. వారు ప్రారంభము గొప్పగానే చేశారు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, మీరు సరిగా పరిగెత్తుచున్నారు, సత్యములు మిమ్మల్ని అడ్డగించినది ఎవరు అని. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, అందరిలో సత్యం ఉంది, అందరిలో అసత్యం కూడా ఉంది. అందరిలో కొంత బాగుంది, కొంత చెడిపోయింది. అందరినీ బాగు చేసుకుందాం, అందరం ఒక్క శరీరమై దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా నా ఉద్దేశం అర్థమైందా? సేవకుల్ని కించపరుస్తున్నాడు అనే అజ్ఞానపు తరంగాలు ఇంకా మనసులో ధ్వనిస్తూనే ఉన్నాయా? కించపరచట్లా, దేవుని ఉద్దేశాలతో కంచబరుస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అజ్ఞానపు అంధకారాలను పారదోలి మరలా అవి లోపలికి రాకుండా కంచపరిచే ఆ మహా ఉద్యమం కొరకు అభిషేకించబడ్డాను. దాన్ని తుదముట్టించేంత వరకు నిద్రపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందరిలో తప్పులున్నాయి, అందరిలో సత్యం ఉంది, అందరిలో అసత్యం ఉంది. కొంత సత్యం మనలో ఉందని విర్రవీగొద్దు, ఇంకా సర్వసత్యములోనికి సాగి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నాదే నిజం, నాదే నిజం అనే నినాదం చంపండి. ఏది నిజం, ఏది నిజమనే పరిశీలనాత్మక నినాదాన్ని లేవనెత్తండి. సత్యమందు ఉంటాం అప్పుడు మనం. అహంని చంపండి కదా. అహం ఇంకా బ్రతుకుంది, టన్నులుగా గర్వం బ్రతుకుంది. ఈగో ఇంకా క్రీస్తులో సిలువ వేయబడలా. అందుకే బ్రదర్ నీది తప్పు అనగానే పరుషం అలా ఒక్కసారిగా లేచొస్తుంది. అవునా బ్రదర్, ఏ వచనాలను బట్టి ఏది తప్పు ఒకసారి చెప్పండి, మార్చుకుందాం అని ప్రయత్నం చేయరు. అతను చెప్తుంటే అతనిలో తప్పేమున్నా ఇక్కడ వీడు పరిశీలన చేస్తుంటాడు, దౌర్భాగ్యుడు. గుర్తుంచుకో, ఎవరైనా నీది తప్పని చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఏం తప్పులు ఉన్నాయని పరిశీలన చేయకూడదు. మొదట నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. అప్పుడు నీ కంట్లో ఉన్న దూలం పోతుంది. అప్పుడు ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నియమం. నీకు వాడు బుద్ధి చెప్తే నువ్వు వాడికి బుద్ధి చెప్పేటట్లు తయారవు. మొదట వాడు బుద్ధి చెప్పగానే ముందు వెంటనే మరలా నా గురించి చెప్పేవారు, మీరు నీ గురించి కూడా ఉందిగా, వద్దు. అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యొద్దు. ప్రైజ్ ద లార్డ్. భక్తుల లక్షణాలను గురించి కూడా చెప్తున్నాను నేను. చివరి దినాల్లో ఉన్నాం, ఇంకా రోజులు లేవు, సమయం లేదు. సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకుందాం. హెబ్రీ పత్రిక పౌలు గారి ద్వారానే దేవుడు రాయించాడు అనడానికి 1-2 ఆధారాలు చూపిస్తాను. ఇప్పటికే కొన్ని నేను చెప్పేసాను లాజికల్గా. వాక్య ప్రకారంగా సమయం కొంచెమే ఉంది కనుక చూద్దామా? చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో పౌలు గారే కనబడతారు మనకు. చూడండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట. చూడండి, ఈ మాటలో పౌలు గారు మీకు కనబడుతున్నారా లేదా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో 1 నుండి చూడండి.
సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో పెంచలేదు అన్నాడు. ఇదే మాట మనకు హెబ్రీ పత్రిక 5:11 చాలా స్పష్టంగా కనబడుతుంది. చెప్పవలసిన సంగతులు అనేకమై ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున విషదపరచుట మీకు బలం చాలట్లేదు, చెప్పడం నా వల్ల కాదు అన్నాడు. 12వ వచనం చూడండి, హెబ్రీ 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. 13వ వచనంలో చూడండి, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవ జ్ఞానం లేనివాడై ఉన్నాడు. ఇంకా 14వ వచనం కూడా చూస్తారా, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు చెప్పండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో దేవుని హృదయం, పౌలు గారి హృదయం ఇక్కడ మరలా మనకు కనబడుతుందా లేదా? ఈ బాధ్యత భారం పౌలు గారిదా కాదా? చరిత్రపరమైన ఆధారాలు ఒక్కటే పట్టుకొని పరిగెడితే ఎప్పుడు సత్యం తెలియదు. చరిత్ర, వాక్య ఉద్దేశం, అక్కడ ప్రస్తావించబడ్డ ప్రతి పరిస్థితి అన్నిటినీ క్రోడీకరిస్తే దేవుని ఉద్దేశం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని లేఖనమని దేవుడు దేన్ని అన్నాడో తెలుసా? ఆయన మాటలు, భక్తుల ఉద్దేశాలు రెండిటిని ఒక్కటి చేసి ఇది నా లేఖనం అన్నాడాయన. అందుకే మనుషుని ఊహ కాదు, భక్తునిలోని ఉద్దేశం కూడా దేవుని వాక్య సారమై పుట్టినదే. ఎందుకు తెలుసా దేవుడు అలా ఉద్దేశించాడు? తన మాటలు తన ప్రజల హృదయములో పడి ఫలించినప్పుడే లేఖనం అవుతుందని ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన ఉద్దేశం. ఎక్కడన్నాడు అనకండి మూర్ఖులారా, అవివేకులారా. దేవుని ఉద్దేశం అదా కాదా? లేఖనములు మన హృదయంలో పడి ఫలించాలన్నదా కాదా? ఫలించడి భాగములు ఆయన ఇలాగు సెలవిచ్చాను. అది సంగతి. ఎక్కడ ఫలించడి భాగం ఉండేను? ఏమండి, పరలోక రాజ్యం అంటే ఏంటో కాదు, ఒకడు విత్తనంలో జల్లుతూ అని స్టార్ట్ చేశాడే, అది ఫలించడి భాగము. ప్రైజ్ ది లార్డ్. అర్థమైనదా? పొద విషయములో పొద భాగములో ఇలా చెప్పాను అన్నట్టుగా నేను ఫలించడి భాగంలో ఇలా చెప్పాను అంటున్నాను. అవివేకులకు ఇది జీర్ణం కాకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకునే మహానుభావులకు ఇది జీవవాక్య సారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటలు మనలో ఫలిస్తే మనం క్రీస్తు హృదయం, క్రీస్తు మనస్సు కలిగి ఉంటే పలికే మాటలు క్రీస్తులాగే పలుకుతామా లేదా? అలాగే భక్తుల మనస్సు క్రీస్తు మనసై మాట్లాడితే క్రీస్తు పలికిందా కాదా? అందుకే క్రీస్తు మాటలు, భక్తుని హృదయం క్రీస్తుగా మారి పలికిన మాటలు లేఖనములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడే ఒక చిన్న స్పష్టత ఇవ్వాలి. మరి ఇప్పుడు కూడా భక్తులు పలుకుతున్నారు కదా, అవి కూడా లేఖనములేనా అంటే ఇక్కడ 2 భాగాలు. మరలా భక్తులు పలకగా లేఖనములు అవ్వాలని దేవుడు నిర్ణయించి ప్రామాణికంగా స్పష్టపరిచినటువంటి గ్రంథ పరిధి కంప్లీట్ అయింది. ఇప్పుడు మరలా ఎంతమంది భక్తులు పలికినా, ఎంతవరకు దేవుని మాటలు పలికినా అవి మరలా బైబిల్ గ్రంథంలో చేర్చబడ్డానికి పలికే మాటలు కావు. రాయబడిన మాటలనే స్థాపించడానికి మరలా భక్తుడు పలికే మాటలు అవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాటిని దేవోక్తులని, బుద్ధి జ్ఞాన వాక్యులమని, ఏమండి బుద్ధి జ్ఞాన వాక్కులని స్పష్టంగా పలికించాడు. హెచ్చరికలని, తాత్పర్యము అని పలికిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దినాల్లో భక్తులు పలికినది దేవుని మనస్సుగా మారి పలికినది కూడా లేఖనం అవుతుంది కదా. అవును అవును లేఖనం అవుతుంది. కానీ బైబిల్లో లేని ఇంకో కొత్త లేఖనమై పుట్టదు. బైబిల్లో ఉన్న లేఖనానికే పుట్టిన ఇంకో లేఖనం అవుతుంది. అది లేఖన సారం అవుతుంది. ఆ సారాన్ని ప్రకటించే గ్రంథ నిర్మాణంతో వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కొన్ని గ్రంథాలు ఇప్పటికే చాలామంది సేవకులు రాస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగూ ఇప్పుడు ఆత్మఫలమేమనగా అని రాయబడింది, 9 తత్వములు ఇవ్వబడింది. ఇప్పుడు చాలామంది అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. అర్థం అవ్వాలంటే ఒక సందేశం చేయాలా లేదా? ఇప్పుడు ఈ తరములో బ్రతుకున్నవాడు సందేశం చేసిందే ఈ మాటలనే ఓ పుస్తక రూపంలో పంపిస్తున్నాడు.
అవి కూడా లేఖనములే, కానీ ప్రామాణిక లేఖనానికి పుట్టిన ఉద్దేశాలు అవి, అంతేగాని అవి ప్రామాణిక లేఖనాలు అవ్వవు. ప్రామాణిక లేఖనములను అర్థం చేసుకోవడానికి సహకార జ్ఞాన సందేశాలు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనాటి దినాల్లో వారు పలికినవి ప్రామాణికమైతే, ఈనాటి దినాల్లో పలికేవి ఆ ప్రామాణికమైన వాటిని అర్థం చేసుకోగలిగిన సారములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగూ దేవుని చిత్తమైంది, దేవుని ఆలోచనగా ఇలాగూ స్పష్టమైంది. అందుకే చివరి దినాల్లో మర్మములు బయలుపడుతున్నాయి. చివరి దినాల్లో అందరూ అన్నీ తెలుసుకోవడానికి దేవుడు తన సంఘం కోసం దాచిన సంగతులు పలికిస్తున్నాడు. అయితే పలికేవాడు చచ్చిపోయే అవకాశం ఉంది, చెప్పడానికి ముందుగానే లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆ పలికే మాటల్ని గ్రంథాలుగా ముద్రించి తర్వాతి తరానికి ఉపయోగపడాలని, ఈ ఒక్కడు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా అవి వెళ్ళాలని దేవుడు ఉద్దేశించి రాయిస్తున్న గ్రంథములు ఇవి. అందుకే అనేక గ్రంథాలు కూడా వస్తాయని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అనేక గ్రంథాలు వచ్చినంత మాత్రాన బైబిల్ చులకనవ్వదు. అనేక గ్రంథాలు వచ్చేదే బైబిల్ని కనపరచడానికి. ఆమేన్. ఇక మొరపెట్టండి, తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అన్ని డినామినేషన్లో అందరిలో ఒక్కొక్క సత్యం ఉంది. అందరం ఒకరినొకరు హెచ్చరించుకొని ఒకరికొకరు నేర్పుకొని మనం అందరం ఒక్క శరీరం అవుదాం. చివరి దినాల్లో చివరి పిలిపిది, జాగ్రత్త. సంఘాలన్నిటికీ చివరి పిలిపిచ్చే చివరి తరంలో ఉన్నాం, జాగ్రత్త. అందరం మారు మనసు పొందుదాం. వయసు, చదువు, జ్ఞానం, తారతమ్య భేదాలన్నీ పక్కన పెట్టి భక్తుని హృదయాన్ని నేర్చుకునే భక్తులం అవుదాం, విశ్వాసులం అవుదాం, నిజమైన శిష్యులం అవుదాం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా మంచి తండ్రి, మీరు నేర్పిన అద్భుత సందేశం కొరకు వందనాలు. వాక్య పరిశోధనతో మమ్మల్ని పరిశీలించి, మమ్మల్ని పరిశోధించి, మమ్మల్ని నీ వాక్యంతో నింపి, నీ మనసు మాకు కలిగేటట్లు చేసి, మా హృదయాలను ప్రభువా నీ ఆలోచనలతో నింపి, నీ గ్రంథమును మా హృదయం అనే పలక మీద రాసే ప్రయత్నంగా మమ్మల్ని నీ పత్రికలుగా మారుస్తున్నందుకు వందనాలు స్వామి. నీకు కృతజ్ఞతలు. హృదయ విశాలతను మాకు అనుగ్రహించు, స్పష్టతను మాకు అనుగ్రహించు. మాకు అనేక విషయాలు ఇంకా తెలియదు, మాకు నేర్పించు. మాకు జ్ఞానం లేదు, జ్ఞానం దయచేయి డాడీ. మా రక్షక, మా ఎడల కనికరం చూపించండి. నీ ఉద్దేశాలు ఒక కోణంలోనే అర్థం చేసుకొని మిగతా గ్రంథమంతటిని అపార్థం చేసుకునే తెగను అవివేకులు అన్నావు. నీ గ్రంథమును అన్ని కోణాల్లోనూ, నీ ఉద్దేశములు అన్ని కోణములను అర్థం చేసుకునే సంఘ నిర్మాణం అవ్వుగాక. కనికరించు. నీ ప్రతి మాటను గౌరవించగలిగిన మనసు మాకు ఇవ్వండి. కొన్నిటిని నమ్మి కొన్నిటిని నమ్మక, పాత నిబంధన నమ్మి కొత్త నిబంధన నమ్మక, కొత్త నిబంధన నమ్మి పాత నిబంధన నమ్మక చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యా, పాత నిబంధన రక్తంతో చేసిన కర్మకాండ మాత్రమే కొట్టివేయబడింది, కానీ ప్రవక్తల లేఖనాలు కాదు. కనీస జ్ఞానం లేక బోధ చేస్తున్న నాయకుల్ని, బోధకుల్ని ఈరోజు సంఘం ప్రభువా నాయకులుగా వెంబడిస్తుంది. ఈ దౌర్భాగ్య పరిస్థితిని సంఘమంతటికి తెలియజేసి, దేన్ని వెంబడించాలో దేన్ని వెంబడించకూడదో స్పష్టతను అనుగ్రహించి, వాక్యమును సత్యమును స్థాపించడానికి న్యాయమైన కఠినత్వం కూడా నేర్పించు స్వామి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, విధేయత, క్రమము, పద్ధతి కూడా మాకు నేర్పమని, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, మర్యాద కూడా మాకు నేర్పమని, సత్యం నేర్చుకోవాలని సదుద్దేశంతో మమ్మల్ని బ్రతకనివ్వమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడయ్యుండును గాక. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.